శుభవార్త మహాప్రభు. ఏమది? మహావీరుల విక్రమసింహుల వారు కనిగల్లు సంస్థానాధీశుడు కటారి కాటయ్య ద్వంద్వ యుద్ధంలో ఓడించి అతని చేత రాజభక్తి పత్రం రాయించి పంపించారు. దేశ బహిష్కృతుడైన విక్రమసింహుడు ఇంత దేశభక్తిని ప్రదర్శించాడంటే ఆ భక్తి వెనక ఏదో ప్రత్యేకమైన కారణం ఉండే ఉంటుంది మహారాజా. ఎవరి దేశభక్తికైనా ఏదో ఒక ప్రత్యేక కారణం ఉండే ఉంటుంది. మీరు దేశభక్తులే కదా మహామంత్రి. కాకపోతే కారణానికి మధ్య వ్యత్యాసం మాత్రం తప్పకుండా ఉంటుంది. నా దేశభక్తిని తమరు అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞుడిని. ఇక సెలవిప్పించండి. ఇక ఈ సింహాసనానికి విక్రముని సాహసమే శ్రీరామ రక్ష. నాన్నగారు, ఏమిటి చిరంజీవి? విక్రమసింహుని విషయంలో మనం పొరపడ్డా ఉంటారా? నేను మాత్రం పొరపాటు పడలేదు. విక్రమసింహుని రాజభక్తి పట్ల నాకు ఏనాడూ సందేహం లేదు. అంటే అతడు హత్యా ప్రయత్నం చేయలేదంటారా? నిన్ను చంపదలుచుకున్నవాడైతే వెళుతూ నీ రక్షణ గురించి అతనెందుకు ఆందోళన పడతాడు? అప్పటి నుంచి నీ రక్షణ బాధ్యతను రహస్యంగా వీరవర్మకు నేనెందుకు అప్పగిస్తాను? మరెందుకు శిక్ష విధించారు? పరిస్థితులు అతన్ని అపరాధిగా నిరూపించాయి గనుక. అతనిక్కడే ఉంటే అంతఃశత్రువులు బయటపడే అవకాశం లేదు గనక. ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు నాకేం అర్థం కావట్లేదు. నీ సందేహాలకు సమాధానం చెప్పగలిగింది కాలం ఒక్కటి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.